హాయ్ ఫ్రెండ్స్, ఆశా కార్యకర్తల ఉద్యోగాల నోటిఫికేషన్లో మరో కొత్త జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు మహిళలు అయ్యుండి 10వ తరగతి చదివిన వారైతే ఈ ఉద్యోగాలకి అర్హులు. మీ సొంత ఊళ్ళోనే ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి దరఖాస్తు ఫీజు కట్టకుండా కేవలం సర్టిఫికేట్స్తో ఈ ఉద్యోగాల్ని పొందుకోవచ్చు. ఇప్పటివరకు 16 జిల్లాల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి. ఇది 17వ జిల్లా నోటిఫికేషన్. ఇంకా కేవలం 9 జిల్లాల్లో నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. ఈ జిల్లా వెబ్సైట్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చిన అన్ని జిల్లాల నోటిఫికేషన్లు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లా నోటిఫికేషన్లకు నెంబరింగ్ ఇవ్వటం జరిగింది. ఈ వీడియో నెంబర్ 17. 16వ జిల్లా నోటిఫికేషన్ కాకినాడ జిల్లా. 14 మరియు 15 రెండు నోటిఫికేషన్లు ఒకే వీడియోలో చేయటం జరిగింది. 14వ నెంబర్ శ్రీ సత్యసాయి జిల్లా, 15వ నెంబర్ ప్రకాశం జిల్లా నోటిఫికేషన్. ఈ విధంగా నెంబర్ను ఫాలో అవుతూ మీకు కావాల్సిన వీడియోలు చూసుకోవచ్చు. ఈ వీడియోలన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాము. ఈ ప్లేలిస్ట్కు ఆశా కార్యకర్తల జాబ్ అని పేరు పెట్టాము. ఇది ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోలు వరుసగా లభిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం వారో, ఏ ప్రాంతంలో మీకు ఈ నోటిఫికేషన్ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఏరియాలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేస్తాము. ఒక లైక్ చేసి కామెంట్ అడిగిన వారికి రిప్లై వెంటనే ఇస్తాము. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగ ప్రకటనలు మాత్రమే లభిస్తాయి. సరదా జోకులు, సినిమా సాంగ్స్ లాంటివి ఉండవు. సో ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు కావాల్సిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత గ్రామము లేదా అర్బన్ ఏరియా లేదా స్లమ్ ఏరియా, వల్నరబుల్ క్లస్టర్ లేదా అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. వివాహం చేసుకున్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, భర్త నుండి వేరుగా ఉంటున్న వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఖచ్చితంగా 10వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. అర్బన్ ఏరియాలో అయితే ఇంటర్మీడియట్ చదివిన వారికి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తెలుగు భాష చదవటం, రాయటం వచ్చిన వారై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి. ఇంతకుముందు ఆశా కార్యకర్తగా పనిచేసి మరలా ఇప్పుడు అప్లై చేసిన వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. వయోపరిమితి కనిష్ట వయసు 25 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 45 సంవత్సరాలుగాను ఇచ్చారు. కానీ మీ ప్రాంతంలో తగిన అభ్యర్థులు లభించకపోతే 10వ తరగతి కంటే తక్కువ చదివినా లేదా నిర్ధారించిన వయసు కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్న వారిని కూడా తీసుకుంటామని ఒక క్లాజ్ అయితే తెలియజేయటం జరిగింది. పనితీరు ఆధారంగా జీతం నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తారని ఈ నోటిఫికేషన్లో తెలియజేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలియజేశారు. అంటే అభ్యర్థులు స్వయంగా వెళ్ళి దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. రూరల్ ప్రాంతం వారు లేదా విలేజ్ ప్రాంతం వారు సంబంధిత ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న పిహెచ్సి డాక్టర్ గారిని కలిసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే అర్బన్ ప్రాంతంలో ఉన్నవారు సంబంధిత యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్కు పూరించిన దరఖాస్తులు అనేవి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఒక రిసిప్ట్ అనేది వారి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్తో పాటు జత చేయవలసిన డాక్యుమెంట్స్ యొక్క లిస్టు చూసుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి, 10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలి, వివాహం జరిగినట్టు ప్రూఫ్గా రేషన్ కార్డ్, పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీ రెసిడెంట్ సర్టిఫికేట్ మీద అటెస్టేషన్ చేయించుకోవాలి. విడాకులు తీసుకున్న వారైతే కోర్టు కాపీలను జత చేయాలి. వితంతువులైతే భర్త డెత్ సర్టిఫికేట్ జత చేయాలి. ఆధార్ కార్డు అనేది ఉండాల్సి వస్తుంది. ఎంపిక విధానం మొత్తం 100 మార్కులుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో వచ్చిన వాటికి 50 మార్కులు ఇస్తారు.
మిగతా 50 మార్కులు ఇంతకుముందు ఆశా కార్యకర్తలుగా పనిచేసిన వారు లేదా ఏదైనా ఎన్జిఓ సంస్థలో పనిచేసిన వారికి ఇస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎంఎండ్హెచ్ఓ వారు సెలక్షన్ ప్రాసెస్ మొత్తం చేస్తారు. ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా జరుగుతుందని తెలియచేశారు. అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలు చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ 5/7/2025 జూలై 5, 2025 అంటే ఈరోజే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అప్లికేషన్లను స్వీకరించేది మాత్రం 5/7/2025 నుంచి జూలై 8, 2025 సాయంత్రం 4 గంటలతో ముగుస్తుంది. అంటే టోటల్గా 3 డేస్ అనేది ఇచ్చారు. జూలై 8, 2025 సాయంత్రం 4 గంటలతో అప్లికేషన్ తీసుకోవటం అనేది లాస్ట్ టైంగా మనకి ఇక్కడ మెన్షన్ చేయటం అయితే జరిగింది. అప్లికేషన్ స్క్రూట్నీ అనేది జూలై 10, 2025 నుంచి జూలై 12, 2025 వరకు జరుగుతుంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 15, 2025న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది మనకి డేట్ అనేది మెన్షన్ ఇక్కడ చేయలేదు. నోటిఫికేషన్ బయట మాత్రం ఈ విధంగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తీసుకుంటారని మెన్షన్ చేశారు. కానీ అప్లికేషన్లో క్లియర్గా మనకి జూలై 8, 2025 సాయంత్రం 4 గంటలతో ముగుస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆలస్యం చేయకుండా అభ్యర్థులందరూ జూలై 8వ తారీఖు లోపలనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేసేయండి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి అప్లికేషన్ ఫామ్ మొత్తం చదివి దాన్ని పూరించడం అయితే చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్లో ఒక చెక్ లిస్ట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. దీంట్లో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అడిగారు. అలాగే 10th క్లాస్ మెమో అనేది సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన 10th క్లాస్ మెమో కాపీ అనేది అటాచ్ చేయమని చెప్పారు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే వార్డ్ అడ్మినిస్ట్రేషన్తో కానీ లేదా పంచాయతీ సంబంధించిన వార్డ్ సెక్రటేరియట్ కానీ అటెస్టెడ్ చేసిన కాపీ అనేది ఇక్కడ జత చేయవలసి వస్తుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు సదరం ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆ కాపీని కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరన్నా మాజీ సైనికులు ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన కాపీ అనేది సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే ఆధార్ సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆధార్ సర్టిఫికేట్ కాపీ కూడా పెట్టవలసి ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఉంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు సంబంధిత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ అప్లికేషన్తో పాటు జత చేయవలసి వస్తుంది. వైఎస్ఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతం మరియు అర్బన్ ప్రాంతంలో ఉన్న మొత్తం ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక బీసీ కాలనీ హెచ్ఆఫ్ కొండూరు, బి కోడూరు, మేకవారిపల్లి, మున్నెల్లి, పాలుగురల్లపల్లి, రేకలకుంట 1, తిరువెంగళపురం, వీరపల్లి, పాపాసాహెబ్పేట, తాడిగొట్ల, సోమపురం, దువ్వూరు 1, దువ్వూరు 2లో 1, దేవగుడి 1, మోరగుడి 2లో 1, మహానందపల్లి 1, రాజుపాలెంలో 1, ఎర్రగుడిపాడు, సి కొత్తపేట, కాజీపేట 2, తుడుమల దిన్నె, ఎస్ కొత్తపల్లి ఆఫ్ సంఖ్యపల్లి, టి కోడూరు, ఎర్రగుడి, కామసముద్రం, యామవరం, నంద్యాలంపేట 2లో 1, బాణిపేట, ఓనిపేట, వేపరల 2లో 1, ఇసుకపల్లి, రంగసముద్రం 2లో 1, రంగసముద్రం 1లో 1, తిమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి 2లో 1, కొత్తపల్లి 4లో 1, కొత్తపల్లి 5లో 1, చౌటుపల్లి, గోపవరం 2లో 1, పార్లపాడు, సవిశెట్టిపల్లి, వడ్డమాను, అంకాలమ్మ గుదురు, అదూర్, ఎన్ పాలగిరి, వేంపల్లి. ఈ విధంగా టోటల్గా 45 అనేది రూరల్ ఏరియాలో ఉన్నాయి. ఇక అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక బద్వేల్ మడకలవారిపల్లి, బద్వేల్ వల్లెలవారిపల్లి, పక్కీరుపల్లి 1 కడపలో, వికలాంగుల కాలనీ కడప, నంద్యాల రోడ్డు మైదుకూరు, మంగళ స్ట్రీట్ మైదుకూరు, శాంతకుమారి స్ట్రీట్ ప్రొద్దుటూరు, జిన్నా రోడ్డు ప్రొద్దుటూరు,
బాపూజీ నగర్ 1లో ఒకటి ప్రొద్దుటూరు, శాస్త్రి నగర్ ప్రొద్దుటూరు. ఈ విధంగా మొత్తం 10 ఖాళీలు అనేవి ఈ అర్బన్ ఏరియాలో కలవు. టోటల్గా 45 + 10 55 ఖాళీలు అనేవి ఈ మనకి కడప జిల్లా నుంచి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. డైలీ ప్రతి వెబ్సైట్లో వెతుకుతూ నోటిఫికేషన్ వచ్చాక దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ చెప్తూ వీడియో చేసి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయడానికి ఎంతో కష్టం ఉంటుంది. జస్ట్ మీరు ఒక లైక్ ఇచ్చారంటే మేము చేసిన ఈ కష్టాన్ని మొత్తం మర్చిపోతాం. అలాగే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులతో ఈ నోటిఫికేషన్ షేర్ చేస్తే మీ వంతుగా మీరు వారికి సాయం చేసిన వారు అవుతారు. మా టెలిగ్రామ్ ఛానల్లో అనేక జాబ్ నోటిఫికేషన్స్, అలాగే పేపర్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయి. మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. కావలసిన వారు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వారు నర్సింగ్, మెడికల్, ఇంజనీరింగ్ పిల్లలు ఉంటే వారికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వారికి కూడా తెలియచేయండి.